RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. నా పేరు వరణ్. ఇక డీటెయిల్స్ ఇస్తే పార్వతీపురం మండలం వెంకటపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో పశువులను తలపెట్టిన తాగునీటి తొట్టెలకు ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర మంగళవారం భూమి చేశారు. ఇక పశువులకు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు వీటి నింపడానికి ఎన్టీఏ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు. వీటిని నియోజకవర్గం పరిధిలోని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి గ్రామాలే పట్టుకుమ్మాలని ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పశువులు తాగునీటి తొట్టెలు గోశాలలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇక ప్రభుత్వం దేశంలో పశువులకు నీటి ఎద్దడి లేకుండా వాటిని అవసరమైతే తాగునీటి తొట్టెలను కూడా మంజూరు చేసిందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామాలు మనకి ఏమైతే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అన్నామో తిరిగి అదే గాంధీ కలలకన్న గ్రామాలను తయారు చేయాలని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో గోశాలలు ఇవ్వడం జరిగింది. అదే గోశాల తర్వాత ఈ గోవులని అన్నింటినీ కూడా మేపిన తర్వాత మంచినీటికి కూడా తొట్టెలు కట్టాలనే ఒక ఆలోచన కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం ఒకేసారి అంటే మన పార్వతీపురం మండలమే తీసుకుంటే 33 పంచాయతీలకు కూడా ఒకేసారి ఈ తొట్టెలకు కూడా ఓపెనింగ్ జరిగింది. వీటిని తొందరలో 1 వీక్లో కట్టడమే కాకుండా సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది, డ్రైనేజీలు కట్టడం జరుగుతుంది. గ్రామాలకు కావాల్సిన ప్రతి అవసరాలని ఎన్ఆర్జీఎస్ వర్కుల ద్వారా మీ అందరికీ తెలిసిందే. దేశంలో ఎన్ఆర్జీఎస్ వర్కుల్స్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నట్లు ఇంకెవరూ వాడలేరు. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధుల నుంచి ప్రతిదీ తీసుకొచ్చి ప్రజలకు అందించే బాధ్యత ఒక విజనరీ లీడర్ అయినా. అందులో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామాలు మహదర్శన పడ్డాయని చెప్పడం జరుగుతుంది. ఇంకా రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్ఆర్జీఎస్లో చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.